సాగిలపడమంటున్నాడు. 29 రెండవ వచనంలో ఆయన ఎదుట ఏం చేయమంటున్నాడు? సాగిల పడుడి అని అంటున్నాడు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిల పడుడి. సాగిల పడాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. 34 కీర్తనలు 34 3వ చరణాన్ని, నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఇప్పుడు ఎందుకొరకు కూర్చున్నాం? మనము దేవుని నామాన్ని గొప్ప చేయడానికే ఇక్కడ కూర్చున్నాము. ఆరాధనలో మనం పాల్గొంటున్నాము. తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో కుమారుడు ఏ విధంగా నిర్ణయించి, ఏ కుమారుడు ఏ విధంగా అయితే అమలు చేశాడో అలాగునే మనం కూడా దేవుని చిత్తాన్ని లోకంలో అమలు చేయడానికి, ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి, ఆరాధనలో పాల్గొనడానికి మనమందరం కూడా సన్నద్ధులమై ఇప్పుడు కూడి ఉన్నాము. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. గొప్ప చేయాలి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచుతే, తన చిత్తమునకు తల వంచుతే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మహిమపరచడానికి, ఘనపరచడానికి ఈ లోకంలో మన పాత్ర ఉంటున్నది అనేటటువంటిది గమనించాలి. 57వ కీర్తన 5వ చరణాన్ని, దేవా దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నీ ప్రభావము సర్వభూమి మీద. చూడండి ప్రియమైనటువంటి వారులారా, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడ నిమ్ము. ఆయన ప్రభావం మనందరి మీద, సర్వభూమి మానవాళి సమస్తం మీద ఆయన ప్రభావం కనబడుతుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు అని అంటే, దేవుని చిత్తం లేకపోతే ఎవరము ఏది కూడా ఈ భూమి మీద నిలబడదు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 71వ కీర్తన 8వ చరణాన్ని చూడు. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. మన నోరు దినమంతా కూడా దేవుని మహిమపరచాలి. ఆదివారం మాత్రమే కాకుండా, ఆరాధన దినమంతా మాత్రమే కాకుండా, అలాగనే ప్రతిరోజు కూడా వీలైనటువంటి సమయం కొల దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి మనం ఎప్పుడు ఆయనను ఘనముగా ఉంచాలి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. నేటి దినాన మనం నేర్చుకునేటటువంటి అంశము ఘనత గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ ఘనత దేవునికి మాత్రమే చెందాలి, మానవులకు చెందాల్సినటువంటి అవసరము లేదు. 107వ కీర్తన 107:32. జన సమాజములలో వారాయనను ఘనపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. జన సమాజములో వారాయనను ఘనపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. మనం ఎప్పుడైనా కూడా, ఎక్కడైనా కూడా దేవుని ఎదుట మనం నమ్మకంగా దేవుని స్తుతి యాగం చెల్లించేటటువంటి వారిగా ఎల్లవేళలా మనం ఉండాలి. 145వ కీర్తన 5వ చరణాన్ని చూద్దాం.
మహోన్నతమైన మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. మనం ఎప్పుడు కూడా ధ్యానించేవారిగా, ఆశ్చర్య కార్యాలను గుర్తించేటటువంటి వారిగా, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా, దేవుని ఎదుట సాగిలపడేటటువంటి వారిగా, దేవుని ఎదుట స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారిగా ఉండడానికి, దేవుని యందు మనసు ఇప్పి మాట్లాడడానికి, పాట పాడడానికి, ప్రార్థన చేయడానికి, ఎల్లప్పుడూ కూడా దేవుని ఘనపరచడానికి ఎల్లవేళలా కూడా మనము సిద్ధంగా ఉండాలి. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఆయన కార్యాలన్నీ కూడా ఘనమైనవిగా ఉంటున్నాయి, కానీ మానవాళికి మాత్రం అవి గొప్పగా అనిపించవు, అవి చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటాయి. కానీ మనం ఒక్కసారి ఘనముగా దేవుని వాక్యం వైపు దృష్టి పెడితే, దేవుని వాక్యము, దేవుని కార్యాలు చాలా గొప్పగా ఉంటవి, ఘనంగా ఉంటవి, అవి దొడ్డగా ఉంటవి, గొప్పగా ఉంటవి అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. యెషయా 25వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. చూడండి ప్రియమైనటువంటి వారు, పూర్వకాలమందు ఏవైతే దేవుడు చెప్పాడో ఆ ఆలోచనలన్నీ కూడా ఆయన స్థిరపరిచాడు, బలపరిచాడు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని వాక్యము ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు మనము మరచి పోకూడదు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరం, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ ఉత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా. చూడండి ప్రియమైనటువంటి వారి అల్లారా, మనమేమో దేనితో వాక్యం పోలుస్తున్నాడు? మనల్ని భార్యగా పోలుస్తూ ఉన్నాడు. భార్య అంటే భర్తకు లోబడాల్సిందే, భార్య అనగా భర్తకు లోబడాల్సిందే. లేదు, భార్య ఒకవేళ అన్నది అనుకోండి, నేను ఇంతవరకు తాళి ఆడవాళ్ళకు మగవాళ్ళు కట్టినరు, ఇప్పుడు నేనే కడతా అని ఆడాయమో అన్నది అనుకోండి, ఒప్పుకుంటారా? మగవాళ్ళు సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోరు. అందుకనే మనం ఏమన్నా వధువు సంఘంగా ఉంటున్నాం, భార్యగా ఉంటున్నాం. మనల్ని సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు భర్త అయి ఉన్నాడనేటటువంటి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనము లోబడి సిద్ధపడి దేవుని ఘనపరిచేటటువంటి వారిగా మనము ఉండాలి, కానీ ఎప్పుడు కూడా వాటిని మనం తిరస్కరించడానికి ఎట్టి పరిస్థితుల్లో మనకు అవకాశము లేదు. కాబట్టి దేవుని ఘనపరచడము మన యొక్క బాధ్యత అయి ఉంటున్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి.